హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో కస్టమర్లకు మేము యూజ్ చేసే న్యాచురల్ హెయిర్ జెల్ని ప్రిపేర్ చేస్తాను. ఈ హెయిర్ జెల్ని యూజ్ చేయడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. జుట్టు అనేది న్యాచురల్గా ఒత్తుగా పెరుగుతుంది. మన హెయిర్ అనేది హెల్తీగా ఉంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దానికి ఒక బౌల్ తీసుకొని అందులో మనము 2 స్పూన్ ఫ్లాక్స్ సీడ్ని ఇందులో యాడ్ చేసుకుందాము. ఫ్లాక్స్ సీడ్లో ఎన్నో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మన జుట్టు పెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడతాయి. మన జుట్టుని ఆరోగ్యంగా ఒత్తుగా బలంగా పెంచడానికి ఈ ఫ్లాక్స్ సీడ్ అనేది మనకు బాగా యూజ్ అవుతుంది. ఇందులో మనము రైస్ని కూడా యాడ్ చేసుకుందాము. రైస్ వల్ల మన హెయిర్ అనేది స్మూత్గా అవుతుంది. జుట్టు పెరుగుదలకు రైస్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని మనము ఒకసారి బాగా వాష్ చేసుకుందాము. ఇలా బాగా వాష్ చేసుకొని ఈ వాటర్ అనేది మొత్తము వంపేసుకుందాము. ఇప్పుడు ఇందులో మనము ఫిల్టర్ వాటర్ని 2 గ్లాస్ యాడ్ చేసుకుందాము. దీన్ని స్టవ్ పైన పెట్టి చిన్న మంట పైన ఒక 10-15 నిమిషాలు మరిగించుకోవాలి. ఇలా లైట్గా మరిగేటప్పుడే ఇందులో మనము ఇంకొక ముఖ్యమైన ఇంగ్రీడియంట్ని కూడా యాడ్ చేసుకుందాము. అది కలోంజీ. కలోంజీ వల్ల జుట్టు అనేది హెల్తీగా ఉంటుంది. జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. జుట్టుని నల్లగా ఒత్తుగా పెరిగేటట్టు చేయడానికి కలోంజీ బాగా యూజ్ అవుతుంది. కొత్త జుట్టు రావడానికి కలోంజీ మనకు బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ మొత్తాన్ని మనము బాగా మరిగించుకోవాలి. మనకు జెల్లాగా ఫామ్ అయిన తర్వాత ఒక 10-15 నిమిషాలు మనం మరిగించుకున్న తర్వాత లైట్గా జెల్లాగా ఫామ్ అయినప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది మన జుట్టు మూలాలకి పోషణ అందించి జుట్టు అనేది ఒత్తుగా పెరిగేటట్టు చేయడానికి ఈ జెల్ అనేది మనకు బాగా యూజ్ అవుతుంది. ఇది తలలోని రక్త ప్రసరణను మెరుగుపరిచి జుట్టు ఎదుగుదలకు మనకు బాగా ఉపయోగపడుతుంది. జుట్టు రాలడాన్ని కూడా మనకు తగ్గించడంలో ఇది బాగా యూజ్ అవుతుంది. దీన్ని మనము వేడిగా ఉన్నప్పుడే ఒక బౌల్లోకి వడకట్టుకోవాలి. చల్లగా అయిన తర్వాత వడగట్టుకోవడం కష్టమవుతుంది. వేడిగా ఉన్నప్పుడే మనము వడగట్టుకోవాలి. ఈ జెల్లో మీకు అవసరమైతే 1 స్పూన్ కోకోనట్ ఆయిల్ని కూడా యూస్ చేయొచ్చు. హెయిర్ అనేది ఎక్కువ డ్రైగా ఉంటే 1 స్పూన్ ఆయిల్ని కూడా యూస్ చేసి మన హెయిర్ రూట్స్కి హెయిర్ లెంత్ మొత్తానికి అప్లై చేసుకొని గంట తర్వాత తలస్నానం చేస్తే జుట్టు అనేది ఒత్తుగా పెరుగుతుంది. జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. హెయిర్ స్ట్రాంగ్ అవ్వడానికి ఇది మనకు బాగా యూజ్ అవుతుంది. డ్రైగా గడ్డిలాగా ఉన్న జుట్టు కూడా ఒక్క యూజ్లోనే సాఫ్ట్గా స్మూత్గా అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.